కళ్యాణాంతరంగ శ్రోతలకి పునః స్వాగతం. పోయిన ఎపిసోడ్లో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్న విద్యార్థినుల యొక్క విశేషాలు, వివరాలు, నా అనుభవాలు, జ్ఞాపకాల ద్వారా మీకు అందజేశాను. ఈ ఎపిసోడ్లో కూడా మరికొంతమంది విద్యార్థినుల వల్ల నేను నేర్చుకున్నటువంటి అనేక పాఠాలు మరొకసారి మననం చేసుకుంటూ మీకు తెలియజేస్తున్నాను, మీతో పంచుకుంటున్నాను. విని ప్రోత్సహించి మీ అభినందనలు తెలియచేస్తున్నటువంటి నాకు బలాన్ని చేకూరుస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరికొంతమంది విద్యార్థుల జ్ఞాపకాలు నేను మీకు చెప్పబోతున్నాను. స్పెషల్ తెలుగులోనే లలితవాణి తర్వాత నీరజ, శ్యామల వరుసగా గోల్డ్ మెడల్స్ సంపాదించారు. అట్లాగే లక్ష్మీకాంతం అనే బీకామ్ స్టూడెంట్ డ్యాన్స్ అకాడమీ నిర్వహించడం, తను మా కుటుంబంతో మా ఇంటికి కూడా వచ్చింది. మా ఆంధ్ర మహిళా సభ విద్యార్థినులకి శిక్షణనిచ్చి పోటీలో పాల్గొనేలాగా చేసింది. అట్లాగే శశికళా స్వామి ప్రస్తుతం చాలా సుప్రసిద్ధ లలిత గాయని మణి ఒక మ్యూజిక్ అకాడమీని కూడా ఏర్పాటు చేసుకుంది. ఎంతమందికో శిక్షణనిస్తోంది, ఎన్నో ప్రదర్శనలు ఇస్తోంది. మా కాలేజీలో అంటే ఆంధ్ర మహిళా సభలో చిత్తరంజన్ గారితో కలిసి లలిత గీత శిక్షణ ప్రారంభానికి పూనుకుంది. కాలేజీలో విద్యార్థులకి ఎటువంటి శిక్షణ కావాలన్నా ఇస్తానని కూడా అతను మాకు సభాముఖంగా వాగ్దానం చేసింది. మేమే దాన్ని వినియోగపరచుకోలేకపోయినాం. చాలా మంచి పేరు సంపాదించుకున్న వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరొక విద్యార్థిని యశోధర, ఎంఐ ఇంటర్మీడియట్లో మా స్టూడెంట్. తెలుగు డిపార్ట్మెంట్ని లైబ్రరీకి షిఫ్ట్ చేసినప్పుడు, అంటే న్యాక్ విజిట్కి వస్తున్నారని కాలేజీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ వాళ్ళు కాలేజీ కెపాసిటీని నిర్ణయిస్తారు. ఆ వచ్చేటప్పుడు ఒకే చోట స్టాఫ్ అంతా ఉండకుండా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉండాలని నిర్ణయించినప్పుడు కామేశ్వరి మేడం హయాము, ఆ తర్వాత సీతామహాలక్ష్మి మేడం హయాము, దాంట్లో లైబ్రరీకి మా తెలుగు డిపార్ట్మెంట్ని షిఫ్ట్ చేసాం. అప్పుడు నరసమ్మ, బాలామణి, యశోధర వీళ్ళందరూ కూడా మాకు ఇంకా చాలామంది ఉన్నారు, చాలా సహాయం చేశారు. కాలేజీ నాటకాల్లో నరసమ్మ, బాలామణి, రేడియో కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇవ్వడం, కాలేజీ డేకి నాటకాల్లో కూడా పాల్గొనడం, ఇవన్నీ గుర్తున్నాయి. ప్రస్తుతం యశోధర సాంకేతిక రంగంలో పనిచేస్తూ ముఖ్యంగా ఏంటంటే తన ఇద్దరు పిల్లలకి తెలుగులో ఆసక్తిని, అభిరుచిని కలిగించి వాళ్ళని నాతో మాట్లాడింపచేయడం. వాళ్ళు ఒకటి నృత్య శిక్షణ, ఆ ఫోటోలు నాకు పెడుతూ ఉంటుంది. అట్లాగే ఆ పిల్లలు పద్యాలు, పాటలు తెలుగులో చదివి నాకు వినిపించడం, మా తెలుగు మేడంకి వినిపించమని చెప్పి తను నాతో ఫోన్లో మాట్లాడించడం, నా పట్ల తను చూపించినటువంటి అభిమానం కూడా నేను మర్చిపోలేను. అట్లాగే లక్ష్మీ తేజ అని ఒక అమ్మాయి హాస్టల్లో ఉండేది. అప్పుడప్పుడే బయోటెక్ కాలేజీలో ప్రారంభించారు. ఆ అమ్మాయి హాస్టల్లో ఇమడలేకపోయింది. దాంతో తోటి విద్యార్థినులందరూ ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకొచ్చి, మేడం ఇంటికి వెళ్ళిపోతానంటుంది, కొంచెం మీరు చెప్పరా అంటే అమ్మాయిని కూర్చోబెట్టి ధైర్యం చెప్పి, ఏం కాదు ఇంక కొన్ని రోజులు చూడు, మీ అమ్మ నాన్న వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి పంపించారు అని క్రమక్రమంగా రోజుకు కాసేపు ఆ అమ్మాయితో కూర్చొని ఆ అమ్మాయిని ప్రోత్సహిస్తూ చేసిన నా ప్రయత్నం నిజంగా ఎంత సఫలమైందంటే, తను సంతోషంగా నాకు మళ్ళా డిగ్రీ పూర్తి చేసుకొని పీజీ చేసి లెక్చరర్గా స్థిరపడి, కెమిస్ట్రీలో పిహెచ్డి చేసి లెక్చరర్గా స్థిరపడడం, తను నాకు దాన్ని తెలియచేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్నో వేల విద్యార్థులు మా చేతుల మీదుగా అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర మహిళా సభలో చదివి పెద్ద పెద్ద పోస్టుల్లో స్థిరపడిన వారు, మాకు గర్వకారణమైన వారు ఎంతమందో ఉన్నారు. చాలా కొద్దిమంది స్మృతి పథంలో ఉన్నారు, నాతో సాన్నిహిత్యంతో ఇప్పటికీ కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్లు ఉన్నారు, స్పోర్ట్స్ ఐకాన్లు ఉన్నారు, ఎన్నో వృత్తుల్లో స్థిరపడిన వారు ఉన్నారు, తమ స్వయంగా ఇన్స్టిట్యూషన్స్ స్థాపించిన వారు ఉన్నారు, ఆర్థిక రంగంలో నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతి అధ్యాపకురాలకి, ఉపాధ్యాయులకి, విద్యార్థినులు గర్వకారణమే. కానీ నాకు ఇప్పటికీ కూడా కొంతమంది సాన్నిహిత్యాన్ని,
ఆప్యాయతని, కన్సర్న్‌ని చూపిస్తూ ప్రదర్శించడం, నాతో వాళ్ళకి ఉన్న అనుబంధాన్ని నేను నెమరేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సుచిత్ర ప్రసిద్ధ గైనకాలజిస్ట్ కూడా హైదరాబాద్‌లో. తను ఇంటర్మీడియేట్‌లో మా దగ్గర చదివింది. నేను అనారోగ్య పరిస్థితుల వల్ల తన దగ్గరికి వెళ్ళాను. వెళితే తను నన్ను గుర్తుపట్టి కాళ్ళకి నమస్కారం చేసి మోహనాంగి మేడం అని నన్ను సంబోధించింది. వాళ్ళకి నేను ఇంటర్మీడియేట్ బ్రాంచ్‌లో మోహనాంగి అనే నాండిటేళ్ళు చెప్పేదాన్ని. వాళ్ళు స్టాఫ్ రూమ్ దగ్గరికి వచ్చి మోహనాంగి మేడం అనే అడిగేవారు తప్ప నా పేరు చెప్పేవాళ్ళు కాదు. అది తను ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం, నాకు వెళ్ళంగానే ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుకు పిలవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అట్లాగే రేణుక అనే ఒక అమ్మాయి చాలా బీద విద్యార్థిని, చాలా పట్టుదల ఉంది, ఎన్నో రంగాల్లో ఆసక్తి ఉంది. మా కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో డబ్బింగ్, మీడియా ఎడ్యుకేషన్ ఉండేది. దానిలో కామేశ్వరి మేడం సహకారంతో, నా ప్రోత్సాహంతో ఆ అమ్మాయి డబ్బింగ్ సర్టిఫికేట్ కూడా పొందింది. స్వశక్తితో పైకెదిగి రేడియో జాకీగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్థిరపడి, అటు గృహిణిగా కూడా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తోంది. ఇప్పటికీ నాకు అడపాదడపా మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే పింగళి చంద్రిక, ఈ అమ్మాయి మోడర్న్ లాంగ్వేజ్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, మోడర్న్ లాంగ్వేజ్ అని ఒక కాంబినేషను. అప్పుడు మా కాలేజీలో దీనికి ఎంత డిమాండ్ ఉండేదంటే సీటు దొరకడం కష్టంగా ఉండేది. అటువంటి సందర్భంలో వాళ్ళ నాన్నగారు పింగళి జగన్నాథం గారు మా ఇంటికి మరొక లెక్చరర్ని తీసుకొని మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయికి సీట్ కోసం అడిగారు. ఆ అమ్మాయి చాలా ప్రతిభ కలిగింది, మంచి మార్కులు ఉన్నాయి, వచ్చేస్తుందండి అని చెప్పాను. అయినా వారు మా నాన్నగారు స్టూడెంట్ట అది చెప్పుకొని నాకు చాలా సంతోషం అనిపించింది. చంద్రిక కూడా చాలా ప్రసిద్ధి పొందింది. వాళ్ళ నాన్నగారి నిర్యాణానంతరం ఒక సభని ఏర్పాటు చేసి దాంట్లో నన్ను ప్రసంగించమని కూడా కోరింది. ఇట్లాంటి పిల్లలందరూ కూడా నాకు చాలా గర్వకారణం. ఎన్ని చెప్పుకున్నా కూడా ప్రతి మనిషి జీవన ప్రయాణం సాఫీగా సాగిపోదు. ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, సుఖదుఖాలు, ఆటుపోట్లు, వంకర టింకరలు, కుదుపులు, ఆశ్చర్యాలు, ఆనందాలు, ఇంకా ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మానసిక సంఘర్షణలు ఉంటాయి, సర్దుకుపోయేవాళ్ళు ఉంటారు, భరించలేని పరిస్థితులతో ప్రతిఘటించి అధిగమించి తమ మార్గాన్ని తిన్నగా ఏర్పరచుకునే వాళ్ళు ఉంటారు. ఇది సహజం. పరిస్థితులకు తమకు అనుగుణంగా మలుచుకునే వాళ్ళు, ఎదురీదేవాళ్ళు కూడా ఉంటారు. ఈ సూత్రం అందరికీ వర్తిస్తుంది. మా విద్యార్థినుల్లో కూడా సహనం, క్షమ, ధైర్యం, సాహసం, కర్తవ్యం, ధర్మం, ఒక పద్ధతి అన్నీ కలబోసినటువంటి పిల్లల దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. జీవితం విలువ మన దృష్టితో కాకుండా ఎదుటివారి దృష్టితో కూడా చూడాలని నేను ఎంతో అర్థం చేసుకున్నాను. వాళ్ళ పరిస్థితిని నేను అర్థం చేసుకొని నేను ఎన్నో సమస్యలను కూడా నేను అధిగమించిన సందర్భాలు ఉన్నాయి. చాలా నేర్చుకున్నాను. అట్లా కొంతమంది గురించి నేను స్మరించుకుంటున్నాను. అనురాధ బిఏ ఇంగ్లీష్ మీడియము, ఎంఐ చాలా యాక్టివ్. కెనరా బ్యాంకులో శిక్షణ అంటే కాలేజీలో ఉన్నప్పుడే ఇంటర్మీడియట్లోను, డిగ్రీలోను కూడా కాలేజీ తరఫున కెనరా బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన శిక్షణని తను పూర్తి చేసుకుంది. ఎన్నో రంగాలలో తనకి ప్రవేశం ఉంది, అనుబంధం ఉంది. ఈ రోజుకి కూడా నా యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటుంది. తన సమస్యలను కూడా నాతో చర్చిస్తూ ఉంటుంది. చాలా మంచి విద్యార్థినులు. ఈ అమ్మాయి నాకు మళ్ళా కాంటాక్ట్లోకి ఎప్పుడు వచ్చిందంటే 2017లో అపూర్వ విద్యార్థి సమ్మేళనాన్ని విజయవంతంగా జరిపించారు. తోటి విద్యార్థులతో కలిసి మర్చిపోలేని ఎన్నో అనుబంధాలు ఆ అమ్మాయి ద్వారా ఏర్పడ్డాయి. మళ్ళా తిరిగి మా అందరికీ కూడా బీకామ్, బిఏ స్టూడెంట్స్ కలిసి చేశారు. ఆ తర్వాత 2022లో లలితవాణి కాలేజీలోనే కేవలం స్పెషల్ తెలుగు స్టూడెంట్స్, మరికొంతమంది ఇతర స్టూడెంట్స్తో కలిపి సమ్మేళనాన్ని నిర్వహించింది. అప్పుడు నేను, నిర్మల గారు, పొలిటికల్ సైన్స్ లక్ష్మి హాజరయ్యాం. ఆ సభలో వాళ్ళు చెప్పినటువంటి విశేషాలు, వాళ్ళు గుర్తుంచుకున్నటువంటి వివరాలు అవన్నీ కూడా నాకు చాలా సంతోషాన్ని కలిగించినాయి. అందరికీ కూడా వీళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతమందో ఆ సందర్భంగా నాకు తిరిగి మళ్ళా కాంటాక్ట్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో పద్మావతి అనే ఒక అమ్మాయి. ఈ అమ్మాయి 2017లో కళాశాలలో కాకుండా విడిగా ఈ విద్యార్థినుల సమ్మేళనంలో
తటస్థపడింది. ఆ తర్వాత నుంచి స్టూడెంట్ దశలో కన్నా చాలా దగ్గరైంది. ప్రతిరోజు సందేశాలతో చక్కటి రంగోలీని, ప్రత్యేకించి నెమలి రూపాన్ని రంగోలీలో రకరకాలుగా మలచడం ఈమె ప్రత్యేకత. డిగ్రీ తర్వాత ఆంధ్రా బ్యాంక్‌లో పనిచేసి వీఆర్ఎస్ తీసుకుందిట. మరొక విద్యార్థిని ఇందిర. డిగ్రీలో తెలుగు ఆప్షనల్‌లో చాలా ఆసక్తి, చాలా ప్రతిభని కనిపించినటువంటి విద్యార్థిని. తర్వాత కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఈ అమ్మాయి తెలుగు డిపార్ట్మెంట్‌లో పనిచేస్తోంది. నన్ను వాళ్ళకి స్కూల్‌కి తెలుగు భాషా దినోత్సవానికి పిలిచి ప్రసంగింపచేసి ఒక సరస్వతి విగ్రహం, శాలువాతో, వాళ్ళ ప్రిన్సిపాల్‌తో సన్మానం, వాళ్ళ విద్యార్థినులతో ఇంటరాక్షను, అట్లాగే రవాణా సౌకర్యాన్ని కూడా కల్పించి చాలా చాలా బాగా దగ్గరయింది. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి నన్ను ప్రతి టీచర్స్ డే రోజు, పండగ రోజు విడిగా కూడా యోగక్షేమాలు ఆరాధిస్తూ నన్ను పలకరిస్తూ ఉంటుంది. మరొక విద్యార్థినిలో చెప్పాలంటే, మా కాలేజీలోనే చదివి పీజీ చేసి పీహెచ్డీ బాటనీ లెక్చరర్గా చేరి పేరు సంపాదించుకొని ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఐక్యూఏసీ ఇంటర్నల్ అసెస్మెంట్ కౌన్సిల్లో ఇన్ఛార్జిగా పనిచేస్తోంది. సమర్థవంతంగా కృషి చేస్తున్నటువంటి ప్రమీల. వాళ్ళ అమ్మాయి ప్రసూన పుట్టుక కూడా నాకు తెలుసు. ఆ అమ్మాయి ఇప్పుడు పీజీలో ఉంది. ఎన్నో ఆటుపోట్లని ధైర్యంగా ఎదుర్కొని చాలా నెమ్మదైన సంభాషణతో అర్థం చేసుకునే స్వభావం, ఎవరిని నొప్పించకపోవడం, ఈనాటికి నన్ను పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతుంది. నొప్పించక తానొవ్వక అనేది తన సిద్ధాంతం. అందరినీ కలగలుపుకొని ఐక్యూఎస్సీ అనే వాటికి కాలేజీలో వివిధ శాఖలతో సమన్వయం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కాలేజీ ప్రోగ్రెస్ని రికార్డ్ చేస్తూ ఉండాలి. అవన్నీ చాలా సమర్థవంతంగా చేస్తూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన అమ్మాయి పేరు గుర్తొస్తుంది నాకు. క్షితిభృత్సుత. పేరు నోరు తిరిగేది కాదు చాలామందికి. అందులో ఇంగ్లీష్ లెక్చరర్ సుచిత మేడం ఆ అమ్మాయి పేరుని ఒక వల్లె వేసుకునేవాళ్ళు. ఆ అమ్మాయి పేరుని సరిగ్గా పలకడం చాలా గొప్పగా సాధించానని కూడా చెప్పుకునేవాళ్ళు. అది చాలా బాగా గుర్తుండిపోయింది. ఇదే విధంగా అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తున్న వసుంధర విద్యార్థినిగా నాకు సాన్నిహిత్యం ఎట్లా ఉండేదో, తను మా కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా చేరినప్పుడు అంతే సాన్నిహిత్యంగా, చాలా ఒద్దికగా, ఓపికతో ఉంది. తను జీవనయానం పట్టాలు తప్పినా, కష్ట నష్టాలు ఎదురైనా మళ్ళీ పట్టాల మీదకి వచ్చి స్వాభిమానంతో, స్వయం కృషి పట్టుదలతో తను ఎదిగి తన ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ తనను తాను మెరుగుపరుచుకుంటూ ప్రస్తుతం ఆంధ్ర మహిళా సభలో వైస్ ప్రిన్సిపల్గా తనన్నట్టుగా నా స్థానంలో కూర్చొని సన్మానింపబడి మంచి పేరు తెచ్చుకొని ఇప్పటికీ మర్యాదగా, గౌరవంగా నన్ను పలకరిస్తూ ఉంటుంది. నేను చేసిన చిన్న మాట సాయాన్ని, చేత సాయాన్ని మర్చిపోకపోవడం తనని మరింత అభిమానించేలాగా చేస్తోంది. సత్యప్రియ. జీవితం నేర్పిన పాఠాలతో, అనేక అనుభవాలతో, కష్టపడి చదువుతో, తన తెలివితేటలతో, స్వయం కృషితో ఎదిగి అననుకూల వాతావరణంలో కూడా పాఠాలు నేర్చుకొని అభివృద్ధిని సాధించింది. ఇంటర్మీడియట్ చదివాక పెళ్ళయింది. తర్వాత భర్త ప్రోత్సాహంతో మన ఆంధ్ర మహిళా సభ కాలేజీలో డిగ్రీ BA స్పెషల్ తెలుగు చదివింది. థర్డ్ ఇయర్లో ఆపేసిన ఆ సంవత్సరం వృధా కాకుండా అందరితో పాటే పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించింది. ఉద్యోగంతోనే MA పట్టా, ఆ తర్వాత BEd సాధించింది. ఎన్నో ఒడిదుడుకులు పట్టుదలతో భర్త సహకారంతోనే ఇద్దరు పిల్లల్ని విద్యాధికులుగా తీర్చిదిద్దింది. భర్త వియోగం కుంగదీసిన ధైర్యంగా ముందడుగు వేసి బోల్టన్ పబ్లిక్ స్కూల్లో ఆ స్కూలు స్థాపించినప్పటి నుంచి ఈ రోజు దాకా హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్మెంట్గా ఎన్నో వేల మంది విద్యార్థుల మనసుల్ని చూరగొంటోంది. కథలు, కవితలు వెలువరించి గుర్తింపు పొందుతోంది. పిల్లలిద్దరి పెళ్ళి సలక్షణంగా జరిపించింది. తన క్రమశిక్షణ, పట్టుదల, ఒక విధంగా మొండితనం, నిక్కచ్చితనం కూడా తనకి శ్రీరామరక్ష. సుశీల శుభశ్రీ. తెలివితేటలు వారసత్వంగా సంక్రమించాయి ఈమెకి. నిరంతర కృషి, పట్టుదల తోడయ్యాయి. తన జీవితము పూలపాన్పేం కాదు, అలాగని ముళ్ళబాట కూడా కాదు. ఇంటర్మీడియట్లో ప్రథమ శ్రేణితో పాటు పాస్ అయిన పరిస్థితుల వల్ల ఇంటికి పెద్ద కూతురు అవడం వల్ల బాధ్యతతో 1 సంవత్సరం చదువులో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆంధ్ర మహిళా సభ కళాశాలలో
ఎంపీఈ గ్రూప్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ చేరి తన సత్తా చాటుకుంది. విజయవాడలో ఎంఎస్సి ఫిజిక్స్లో చదివి గోల్డ్ మెడల్ సాధించింది. మళ్ళీ హైదరాబాద్కి రావడం వల్ల ఆంధ్ర మహిళా సభా కళాశాలలోనే ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా, అది అన్ఎయిడెడ్ సెక్షన్ కాబట్టి అందులో చేరింది. అనతి కాలంలోనే విద్యార్థుల దగ్గర, సీనియర్ల దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత జీవితంలో పెళ్ళి, పిల్లలు, ఆలనా పాలనతో ఉద్యోగం ఊసెత్తకుండా కొన్నాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్, అది కుదరక గృహిణిగా సమర్థవంతంగా స్థిరపడింది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో, అది ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ శిష్యురాలై హైదరాబాద్లో వాలంటీర్స్తో కలిసి కార్యక్రమాలు ఎన్నో చోట్ల నిర్వహిస్తోంది. ప్రతిభ, పట్టుదల ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా రాణించవచ్చని వీళ్ళందరూ నిరూపించారు. కామేశ్వరి మేడం, సీతా మేడం, స్వరాజ్యలక్ష్మి మేడంల ప్రోత్సాహంతో నేను ఎన్నోసార్లు పట్టాభిరామ్ గారి దగ్గరికి కాలేజీ తరఫున వెళ్ళాల్సి వచ్చింది. మా కాలేజీలో ఆయన ప్రసంగాలు ఏర్పాటు చేయడం కోసం అనధికారంగా అక్కడ వేచి ఉన్న తరుణంలో పట్టా పొందలేదు, కానీ కౌన్సిలింగ్, వ్యక్తిత్వ వికాసంలో మెలకువలు గ్రహించి మా విద్యార్థులకి, ఉపాధ్యాయులకి కూడా నా ధోరణిలో వాటిని అమలుపరిచాను. ఎందరో విద్యార్థులు, కేవలం కొంతమందిని మాత్రమే నేను గుర్తు చేసుకుంటున్నాను. వీళ్ళందరి వల్ల నేను నేర్చుకున్నది చాలా ఉంది. పేరు పేరున మా స్టూడెంట్స్ ఎక్కడున్నా, ఏ హోదాలో ఉన్నా అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా విన్నందుకు మరీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలతో స్వస్తి.